కాలిపోద్ది. అమ్మ బాబోయ్ చేయకపోతే చెప్పానా ఇప్పుడు తీసాం అది దొంగతనం చేస్తున్నాను నేను. అలాంటి దొంగతనం చేస్తే దొరికేస్తారు బాబు, చేతులు కాలిపోతాయి కదా. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట పిల్లలకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది అనమాట వీడియోకి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే పిల్లల కోసమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. తాలింపు అన్నం వండుదాం అనుకున్నాను కానీ కొడుకుడికి వెళ్ళి తాలింపు సామానం తేవాలి. ఇంక కొడుగుడ్లు ఇంట్లోనే ఉన్నాయి. ఎలాగో ఫ్రైడ్ రైస్ తాలింపు పెడితే తినేస్తారు కదా అనేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి ఒక ఉల్లిపాయ, కొంచెం క్యారెట్ తురుము, ఒకటేమో పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కల కింద కోసాను. కరివేపాకు బదులు పుదీనాకు వేసేసాను అనమాట. పుదీనా ఉన్నాయి కొద్దిగా వేసాను కదా చెట్లు అయ్యి. అందులోకి 2 కోడిగుడ్లు, ఇంకా రాత్రి మిగిలిపోయిన రైస్. రాత్రి అన్నంతోనే చేసేస్తున్నాను ఫ్రైడ్ రైస్. నేరుగా అయ్యో పోయి ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద వండిచ్చాను అనుకో, ఆ పిల్లకి పెద్ద ముక్క వేసావా నీడు, ఆడికే పెద్ద ముక్క వేసావానేమో ఆ పిల్ల దెబ్బలాడేసుకుంటారు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, పుదీనా తూరు, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్. పెద్దగా అదే వేపక్కర్లొద్దు, ఎందుకంటే రైస్ వేపుతాం కాబట్టి ఆ రైస్తో పాటు అది కూడా వేగుతుంది అనమాట, బాగుంటుంది అలాగా. కొద్దిగా పసుపు, మరి కొద్దిగా వచ్చింది ఇది. కొంచెం కారం. ఇదైతే ఆచి బిర్యానీ మసాలా పౌడర్ అన్నమాట. ఎక్కువైపోద్దని కొంచెం కొంచెం వేస్తున్నాం. ఒకరు వచ్చేస్తుంది ఫ్రైడ్ రైస్. ఆ ప్లేట్లు ఇయ్యమ్మా. ఇది నాకు నీళ్ళేమి లేవు, తినమ్మా. ఫ్రైడ్ రైస్ పెద్ద పెద్ద గుడ్లు పడుతున్నాయి. ఇంకా అలాగ అంటారా? నేను ముక్కల కింద చేసేసాను నేను. పిల్లమ్మ పక్కన తినండి.
వేడిగా ఉంది పొగ వచ్చేస్తుంది ఇందులో కూడా తెలిసిపోతుంది పొగ. నేను పెట్టుకుంటాను పెట్టావా? అమ్మ నాటం వాడుకోవాలి అలాగంటారు వేడివేడిగా ఉన్నప్పుడు. మరి అంతే నువ్వే గంట టైం పడుతుంది నీకు తిండి తిన్నాక ఇప్పుడు బేగడేసుకుంటున్నావు మరి. ఏంటమ్మా అది 500 కదా ఎక్కడదమ్మా నీకు? ఫ్రెండ్స్ దగ్గర 500 దొబ్బేసా నువ్వు. ఎలాగుందో చిన్న కదా అచ్చం నిజం నోట్లాగా ఉంది. కాకపోతే ఇంకా 500 నోట్ అంత సైజు ఉంటే బాగుంటుంది. సైజా అచ్చం వెనకాల కూడా అలాగే ఉంది. 100 రూపాయలు పప్పులు కొనుక్కొని మిగిలిన 400 తెచ్చి. దీనికి రూపాయి కూడా అవ్వదు. నకిలీ నోట్ అది. ఏంటి హాయ్ ఫ్రెండ్స్. పూలు చూడు ఎత్తుకోనంది ఇవ్వాల్సింది తెల్లి. ఇంకో కొంచెం ఇడాలి అప్పుడు రేపు పెట్టుకుంటానులే. ఇవాళ కొద్దున పెద్ద పెద్ద పూలు కాసింది బాగున్నాయి రెండు. చెట్టు నిండా ఒకసారి ఇడిచిపోని కింద వేద్దాడు చెట్టు వేసేద్దాం. కింద వేస్తే దానికి బూస్ట్ సరిపోతలేదు అందులో డొక్కులు. బకెట్ కింద అయిపోయింది. నేను అంత మొక్క అనేది మొక్క వదలకుండా లేకపోతే కింద పాడదామని ఊటెక్కిపోతుంది. లేకపోతే కింద పోతుంది. దా ఏందా ఇది ఏముండో పప్పుసారి కాసాను కొడుకు డట్టు వేయాలి ఇప్పుడు. ఒకసారి దా ఇది అట్టేది కింద అయితే ఏం తెచ్చా? గుడ్లు అట్టేస్తావా? 2 గుడ్లు ఉన్నాయి అట్టేసేస్తాను. ఒకసారి చేసి అలా ఉంచేసాను. అట్టను వచ్చాక అర్థం కదా మళ్ళీ వేసానంటే తినేస్తానని. అయితే తినేస్తావా? అట్టు తినబుద్దే చేస్తుందామని. మరే 2 అట్లు వేయాల్సిందే. నువ్వు ఒక అట్టు వేసుకోవాల్సింది అంటున్నాను ఇందాక. ఇంకిద్దరం సార్ తింటాం కదా అన్ని ముందు నేను వేసేసుకున్నాను తినేనా. పోయేమో ఆరలేదు ఇంకా. ఏం తిన్నావా? పొద్దున్న పని డ్రెస్ చేసుకున్నాం అదే తింటా. మరి పిల్లలు కూడానా? నాకు కొంత వదిలేసారు వాళ్ళు తినేరా కానీ వెళ్ళి వేస్తానంటే వద్దన్నారు. మొత్తం మేము తినేస్తే నువ్వేం తింటావు అంటాను. ఇది ఇందాక నుంచి నువ్వే ఎట్టుండి ఇచ్చాను రెడీగా అన్నీ. నువ్వు వచ్చాక అర్థం కదా ఇటు ఎక్కువ ఉంది అది. అది ఏంటిది? ఇది బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా అట్లా ఉల్లిపాయలా? అయ్యి దాంతో కొట్టి మళ్ళీ అందులో పెడతాయి. అది చిన్న డొక్క పడలేదు. ఆ పొలాలు బాగెట్టు అలా ఆరిపోద్ది.
సరిపోతుంది కానీ మళ్ళీ ఇంకో గుడ్డుగా ఇంకో గొట్టకి ఆమ్లెట్లో కూడా మసాలాలు వేసుకుంటారా? ఉప్పు కారం వేసుకుంటే సరిపోద్ది కదా. ఫ్లేవర్ కోసం అవి అదే ఉల్లిపల్లి ఇందులో వేస్తాను. బాగా తిరిగిందిలే. ఇక్కడ చెత్తనాను నన్ను ఎక్కడలేదు. పొయ్యారింది. ఈ సరిపోతులే. అట్టు రెడీ. కాలిపోద్ది. అమ్మ బాబోయ్ చేయకపోతే చెప్పానా ఇప్పుడు తీసాం అది. దొంగతనం చేస్తున్నాను నేను. అలాంటి దొంగతనం చేస్తే దొరికేస్తారు బాబు. చేతులు కాలిపోతాయి కదా. బేగేసి ఆకలి వేస్తుంది. ఇవాళ టిఫిన్ ఏం చేశారు? ఇడ్లీ బజ్జీ. ఇంటి బజ్జీనా? కొబ్బులెడతానని అడిగావా? అడుగుతారు. ఇవాళ నుంచి అడిగితే పండగకి ఎత్తాడైనా లచ్చి వారంకి ఎత్తాడా. ఆహా రెడీ అట్లు. నువ్వే చెప్తానని అడిగారు. ఇప్పుడు అబ్బా ఒకసారి చెప్పడానికో మళ్ళీ లేచారాక ఏంటది పప్పుసారా? పప్పుసారు అదేంటి తేలిపోయి ఉంటుందా? పోలా మరి కాసేసి చేతిపోతుంది. బాగా లైట్ వేసాను కదా బాగా. పప్పుసారు మ్యాజిక్ సూప్ ఐస్ క్రీమ్ అంటే మ్యాజికా? అలాంటివి తినకూడదు, మాయమైపోతే. సారీ. మీ అమ్మలు ఇచ్చిన పప్పు ఇది మరి ఎంత పలసగా వేస్తా? పప్పుసారు లాంటిది. మర్చిపోయాను నేను. చాలు చాలు. కొంచెం అంత పప్పు అందుకని ఇంకా ఉత్తుచారు కంటే పప్పుసారు బెటర్ కదని పప్పుసారు వేసేసాను అనమాట. ఉప్పు చూడు ఫస్ట్ నేను చూడరా చెప్పే బాగా చెప్పడే. తగ్గించు 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 తగ్గించు.
ఉప్పు ఎక్కువైపోతే చేతితో తెస్తావు అదే ఎక్కువ తెలిసిపోతున్నా ఒక ముద్దగా ఉప్పు అట్టుకోండా బాగుంది మసాలా పౌడర్ వేసింది ఫ్రెండ్స్ అట్టు భలే ఉన్నా చాలు చాలు మంచిగా రాకలేదు అబ్బా మంచిగా ఆ కాదంటేనే సాంబార్ కదా గొంతు కట్టబడతాం దిగిపోతు కిందగా ఉప్పు సరే ఎలాగ ఉంది బాగుంది బాగుంది ఉప్పు సరిపోయిందా అట్టెట్టుకో మళ్ళీ నా హోన తినేసినట్టావు నువ్వు కూడా అన్నం వేసుకో తింటానా కాంబినేషన్ బాగా ఫ్రెండ్స్ ఒకసారి కొడుకుడట్టు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరేం కోత ఫోన్ చేశారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ అట్టు మాత్రం బాగుంది